ఫైనల్ గా హోండా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ యూరోపియన్ దేశాల కోసం రివీల్ అయింది. దీని పేరు WN7. ఇప్పటి వరకు దీని కాన్సెప్ట్ నేమ్ ఈవీ ఫన్ కాన్సెప్ట్ గా ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని రివీల్ చేశారు. ఈ బైక్ లో CCS2 ఛార్జింగ్ ఉంది, అంటే కారులో ఉపయోగించే ఛార్జింగ్ దీనిలో డైరెక్ట్ గా ఉపయోగించవచ్చు. దీంతో 20 నుంచి 80% వరకు కేవలం 30 మినిట్స్ లో ఛార్జ్ అవుతుంది. హోమ్ ఛార్జర్ తో 0 నుండి 100% వరకు 3 గంటల్లో ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ప్యాక్ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా అయితే వాళ్ళు రివీల్ చేయలేదు, కానీ రేంజ్ 130 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. ఈ బైక్ లో 2 వేరియంట్స్ ఉంటాయి. టాప్ మోడల్ లో 18 కిలోవాట్ మోటార్ ఉంటుంది, అది 26 హార్స్ పవర్ 100 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. బేస్ మోడల్ లో 11 కిలోవాట్ మోటార్ ఉంటుంది, కానీ ఈ మెయిన్ మోడల్ ను హోండా 600cc సెగ్మెంట్ అని చెప్తుంది. అయితే అల్ట్రా వైలెట్ F77 మోడల్ 30 కిలోవాట్ మోటార్ తో 40 హార్స్ పవర్ 100 న్యూటన్ మీటర్ టార్క్ ఇస్తుంది. వాళ్ళు తమ బైక్ ని 400cc సెగ్మెంట్ అని చెప్తున్నారు. హోండా ఎందుకు 600cc అని చెప్తుందో తెలియట్లేదు. ప్రైస్ గురించి చెప్పాలంటే దీన్ని 15,50,000కి లాంచ్ చేశారు. ఈ ప్రైస్ లో మనకు ఇక్కడ ఒక మంచి విన్సర్ ఈవీ వచ్చేస్తుంది. యూరోప్ లో ప్రైజెస్ కాస్త ఎక్కువగానే ఉంటాయి, కానీ అల్ట్రా వైలెట్ ఇప్పటికే యూరోప్ లో కొన్ని దేశాల్లో ఉంది. అక్కడ గట్టి కాంపిటీషన్ అవుతుంది, కానీ అల్ట్రా వైలెట్ ఈజీగా గెలుస్తుంది. ఎందుకంటే రేంజ్, పవర్, లుక్స్ కూడా అల్ట్రా వైలెట్ వి కొంచెం బాగుంటాయి. ఈ బైక్ ను ఇండియాలో లాంచ్ చేస్తారని నేను అనుకోను. ఇక్కడ ఇప్పటికే గట్టి కాంపిటీషన్ ఉంది. ఈ బైక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి.